ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీ దుఃఖము సంతోషమగును. యువర్ గ్రీఫ్ విల్ టర్న్ టు జాయ్. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దుఃఖములో ఉన్నవారికి ఆశను, కన్నీళ్ల మధ్య ఉన్నవారికి నూతన ఉదయాన్ని ఇచ్చేటటువంటి బలమైన ఆదరణకరమైన దేవుని వాగ్దానం. ఈ వాగ్దానం నా జీవితాల్లో జరిగించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో దుఃఖం ఉంటుంది. ఏదో పరిస్థితుల్లో కన్నీరు కార్చే నేపథ్యం ఉంటుంది. ఈ దుఃఖం శాశ్వతం కాదు సుమా, అది కేవలం తాత్కాలికమైనటువంటిది మాత్రమే. కానీ దేవుడిచ్చే సంతోషం అది నిత్యమైనది. ఎవరు నీ దగ్గర నుండి తీసివేయలేనటువంటి నిత్యమైన సంతోషం అది. యేసయ్య మాట్లాడుతూ ఆయన సిలువ వేయబడుతున్న సమయం గురించి శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమయం దగ్గర పడింది. శిష్యులు చాలా దుఃఖంతో మునిగిపోతారు. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటో తెలిసిన, మీ దుఃఖం సంతోషమగును అని. ఈ వాక్యం నీ కొరకు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ మార్గంలో నిన్ను బలహీనపరిచే నీ దుఃఖం, నిన్ను కృంగదీసేటటువంటి నీ దుఃఖం నిన్ను కబళించదు. అది దేవుని కృపకు మార్గముగా దేవుడు మారుస్తాడు. దుఃఖాల ద్వారా మనల్ని నడిపిస్తాడు దేవుడు. కన్నీళ్ల ద్వారా మన హృదయం మృదువవుతుంది. దుఃఖం ద్వారా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, బాధ ఏడుపు ద్వారా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో పాఠాలు మనము సరిచేయబడటానికి, మనల్ని మనము సరిచూసుకోవటానికి, ఆయనకిష్టమైన పాత్రగా నువ్వు మార్చబడటానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు ఈ మార్గంలో. నష్టాల ద్వారా, కష్టాల ద్వారా మన విశ్వాసం బలపరచబడుతూ ఉంటుంది. అందుకే లేఖనం అంటుంది, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగునని. దేవుని సమయాల్లో నీ దుఃఖం అంతా సంతోషంగా మార్చబడుతుంది. రావచ్చు ఇరుకులు, ఇబ్బందులు నీ మార్గాల్లో. రాత్రంతా నిన్ను సతాయిస్తూ, నిన్ను వేధిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడిచ్చిన నిరీక్షణ ఏంటి తెలిసిన, నీకు సంతోషం కలిగించే ఉదయాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు ఆయన. అది మన నిరీక్షణగా ఉండాలి. దుఃఖం నుండి మనం తప్పించుకోవడం కాదు, మనం మన వేదనను, దుఃఖాన్ని, భారాన్ని ఆయన చేతికి అప్పగించాలి అని అంటున్నాడుగా. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను విశ్రాంతినిస్తాను. ఎంత సరైన వాక్యమో మన జీవితాల్లో. అనేక విషయాలలో మనము తెలియకుండానే ఎంతో భారాన్ని మనం మోస్తూ, కృంగిపోతూ, నిరుత్సాహపడుతూ, కన్నీరు కారుస్తూ ప్రయాసపడుతున్నాం. దేవుడు అంటాడు, నీ బాధ నుండి నువ్వు తప్పించుకోవటం కాదు, దుఃఖాన్ని నుండి తప్పించుకోవటం కాదు, నీ భారాన్నంతటినీ ఆయన మీద మోపు. ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేర్చువాడు. నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావేమో, ఎవరు చూడట్లేదు అని, చూడకూడదు అని ఒంటరిగా చీకటిలో నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో అని అంటాడు. నీవు కన్నీరు విడిచుట చూచితిని. ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. ఆయన కన్నీళ్లను కవిలిలో భద్రపరుస్తాడు. ప్రతి కన్నీటి బిందువుకును ఆయన లెక్క కడతాడు. ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేసే దేవుడు. ఈ మాట వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎప్పుడూ దుఃఖముతో ముగింపునివ్వడు. ఆయన సంతోషం, పునరుద్ధరణ, క్రొత్త ఆరంభం తీసుకొని వస్తాడు. సిలువ తర్వాత పునరుద్ధానం ఎలాగైతే ఉన్నదో, నీ కన్నీళ్ల తర్వాత సంతోషం రాబోతుంది.
కన్నీరు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు నా పని అయిపోయింది, ఇంకెక్కడ మార్గం కనిపించట్లేదని నువ్వు కృంగిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీకు సంతోషం కలిగే దినాలున్నాయి నీ ముందునే. ధైర్యము తెచ్చుకో, ఆయన వైపు చూడటానికి ఇష్టపడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. నీ చుట్టూ చీకటి కమ్ముకునుందేమో, నీకెక్కడ ఆశ కనిపించటం లేదేమో. ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఆయన వెలుగు నీ మీద, నీ మార్గాల మీద ప్రకాశింపచేస్తాడు. ఒక ప్రశ్న మన మనసులో రావచ్చు, ఇంత ప్రేమ కలిగిన దేవుడైతే నాకెందుకు ఈ బాధ ఇవ్వాలి, ఈ దుఃఖం ఎందుకు నా జీవితంలో, మార్గంలోనే? నీ దుఃఖం వెనక దేవుని ఉద్దేశం ఉంది. ఆ దుఃఖం శిక్ష కాదు సుమా, నువ్వు మార్చబడటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ అది. దానిలో గుండా నువ్వు నడిచినప్పుడు అనేక విధాలుగా నువ్వు మార్పు చెంది ఆయనకి ఇష్టమైన పాత్రగా నువ్వు మార్చబడతావు. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదమని పౌలు మాట్లాడతాడు. నీ దుఃఖాన్ని నీ జీవిత పాఠంగా మారుస్తాడు. నీ కన్నీళ్లను ఆయన సాక్ష్యాలుగా మారుస్తాడు. నిన్ను నీవు బలహీనంగా భావించిన చోటే దేవుడు నీకు బలంగా నిలవబడతాడు. నిన్ను ప్రేమించు దేవుడు ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. ఆయన ఇచ్చే సంతోషం ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటిది. ఆయన సంతోషం ఎంతో లోతైనది, అది నిత్యమైనది, నెమ్మది, శాంతి, సమాధానము నీకు కలిగించేది. జ్ఞాపకం ఉంచుకో, నీ కన్నీళ్ళు, నీ దుఃఖం తాత్కాలికమే, దేవుని సంతోషం శాశ్వతం. నీ కన్నీళ్లు దేవుని సన్నిధిలో విత్తనాలైతే విస్తారమైన సంతోషం పంట నీదవుతుంది. కన్నీళ్లతో విత్తువారు సంతోష గానములతో కోతకు ఎదురనే మాటను జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఆలోచన చేయి, నా దుఃఖంలో దేవుని కనుగొంటున్నానా? నా కన్నీళ్లు వృధా చేయకుండా ప్రార్థనగా మార్చగలుగుతున్నానా? ఇంకా లేదా నా ఆశను నా ఆలోచనలతో పట్టుకొని నేను ప్రయాసపడుతున్నానా? నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా సంపూర్ణమైన సడలని విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. మా ప్రయాసను, మా దుఃఖాన్ని నువ్వు ఎరిగిన దేవుడవు అయా. మా దుఃఖము సంతోషమగునని మీరిచ్చిన మాట ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది నాయనా. మరలా మమ్మలను పునరుద్ధీకరించి నడిపించటానికి అది సహాయము దయచేస్తుంది అయా. ఇది దుఃఖము అంతము కాదు, కానీ ఇది నూతన ఆరంభమని నాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు. నా హృదయాన్ని మరలా ఆనందంతో నింపి నా ప్రతి కన్నీటి బాష్పబిందువును తుడిచివేసి మీరు సిద్ధపరిచిన రీతిగా మార్చి మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరంగా నన్ను మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.